రాష్ట్రంలో ఉగాది పండుగ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అప్పులున్నా ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఏడాదిలోని 57,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని రామచంద్రపురంలో ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్ సర్కార్ సీతారామ ప్రాజెక్టును పట్టించుకోలేదని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పనుల్ని స్పీడప్ చేశామన్నారు పొంగులేటి. లక్షల ఇళ్లు చిత్తశుద్ధితో పేదోళ్లకి కట్టించాలని ఆ దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది. నిజం కాదా? ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోపే సుమారు 57,626 ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజం కాదా? ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లోనే ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసే కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆడబిడ్డలకి 5,450 కోట్లు ఉచితంగా వారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన దానికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుకు చెల్లించిన మాట నిజం కాదా? 200 రూపాయలకే 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి అన్న మాట ప్రకారం పేదవాళ్ళకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తున్న మాట నిజం కాదా? ఆడబిడ్డకి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి చిత్తశుద్ధితో 500 రూపాయలకి గ్యాస్ ముద్దిస్తున్న మాట నిజం కాదా? అంతేకాదు, ఆనాడు పేదవాడికి జబ్బు చేస్తే 5 లక్షల వరకు ఉంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయలు ఉచిత